जय श्री राम वृंदावन विहारी लाल की वंदे 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 ఈ రాజుగారు అబ్బాయి జాతకం చూసి ఏమండి ఈ జాతకం మీ ఓడి ముందే పాతకం వీడు పంది ద్వారా చచ్చిపోతాడు అన్నారు. రాజుగారు భయం కదా, అందుకని ఈ పిల్లవాడిని 7 అంతస్తులు మేడ కట్టించి ఆ మేడలో పైన పెట్టాడు. వాడు అక్కడే పెరుగుతూ ఉన్నాడు. అయితే ఈ బొమ్మలు అవి ఉంటాయి కదా పిల్లలు ఆడుకోవడానికి, ఎవడో పింగాణి బొమ్మ తెచ్చాడు. అలా రకరకాల బొమ్మలు తెచ్చాడు. ఈ బొమ్మలన్నీ కింద పెట్టరుగా, ఈ పైన అలమార అది పైన మనం ఏమంటే సన్ షేడ్ అంటాం కదా, సన్ సైడ్ మీద పెట్టారు. ఈ పిల్లడు కొంచెం పెరిగిన తర్వాత ఆ బొమ్మతో ఆడుకున్నాడు, ఎలా లాగబోయాడు, అది మీద పెడితే వచ్చాడు. అది పెద్ద బొమ్మ. కాలం అర్థమైందా? కాలం. అందుకని కాలం అంటే నేను, కాలం అంటే మృత్యువు. పాముని చంపేది ముంగీస, కానీ పాము ఎవరు చంపుతుంటుంది? మనిషి కెరుక్కుంటే చంపుతుంది. నేను చంపదు. కప్పని, ఈ కప్పని ఇంకొంచెం పెద్ద కప్పని పట్టుకుంది. అది నెమ్మదిగా లోపలికి స్వాదో స్వాహ అంటారు. లోపలికి ఈ కప్ప ఎవరి నోట్లో ఉంది? పావు నోట్లో. కాసేపట్లో ఏమవుతుంది? జిప్పేసేది, అది మూసేద్ది, అంటే లోపలికి వెళ్ళిపోతే చచ్చిపోద్ది. అలాంటి టైంలో ఈ కప్ప ఆ నాలికని బయట పెట్టి 2 ఈగలని 2 దోమలని తింటాం. ఈ సత్యరగా వాటిని కూడా దీంతో పాటు చంపింది. మనం కూడా అంతే. కాకా పెళ్లి చేసుకుంటావా? ఎవరు ఇస్తారు అంటే ఇస్తే ఏదో రెడీ అన్నమాట. నాకెందుకు అనాలా? 72 వచ్చినాయి అనాలా? అండం అంటే ఎందువల్లంటే ఇంద్రియాల యొక్క ప్రభావం వలన. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం చచ్చిపోతాం. మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. మనం చచ్చిపోయిన తర్వాత ఎవరు ఏడ్చినా నవ్వినా మనకి ఏమీ తెలియదు. మనం అందులో ఉండం. మనని కాల్చవచ్చు, లేదు కప్పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఈ శరీరానికి నీకు సంబంధం లేదు. ఇందులో ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే లోపల ఆత్మజ్యోతి ఉన్నప్పుడే మనం మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ మోక్ష సాధన చాలా సులభం. మీరేం కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలము త్యాగరాజు గారి లాగా, రామదాసు గారి లాగా, కబీర్ దాసు లాగా రామ అని 2 అక్షరాలు పట్టుకున్నామా మోక్షం వచ్చేస్తుంది. ఒక్క 3 సార్లు చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. 2009లో తణుకు చుట్టుపక్కల విశ్వమంగళ గోగ్రామ యాత్ర అని తిరిగాం. ఒక పల్లెటూరు వెళ్ళి అక్కడ మా అమ్మగారిని అడిగి అది ఓ మాస్టర్తో రాయించుకుని నేను నేర్చుకున్నాను. మీకు కూడా తెలుసు, భజన చేసేవాళ్ళు ఇక్కడ భజన జరుగుతుంది, ఇక్కడ సత్సంగం జరుగుతుందని చెప్పారు పొద్దున్న ఎవరు. వారానికి ఒకరోజు కృష్ణాలయంలో ప్రతి శనివారము లేదా ప్రతి బుధవారము మీరు భజన చేయండి. ఎందుకంటే కృష్ణుడు నామప్రియుడు. ఆ పాట ఏమిటో కొంచెం పాడతాను, మీరు పాడండి, ఓకేనా? మీకు తెలుసని నేను అనుకుంటున్నా. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాలే మాధవుడు, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాలే మాధవుడు,
ఎందుకు రాడే కేశవుడు, ఎందుకు రాడే మాధవుడు, తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు, రయమున వచ్చును కేశవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఇందులో ఆఖరిది ఒక్కటి నేను పాడతాను, అంటే చాలా చరణాలు ఉన్నాయి. మీకు ఇంకొక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక మంత్రము ప్లస్ ఏకాదశి పేర్లు చెప్పిన తర్వాత మీ అందరికీ ఇక్కడ ఉండి, అంటే లగేజ్ ఎక్కువ అవడం వల్ల కొన్ని తేలేకపోయాము, ఏమున్నాయో అవి ఇంటికి వచ్చి చొప్పున తీసుకుందురు. నెమ్మదిగా పాడండి. సందేహం బది ఏలనురా, సందేహం బది ఏలనురా, శ్రీరాముడు చల్లని దైవమురా, శ్రీకృష్ణుడు చల్లని దైవమురా, ఉల్లముతో నా ఎల్లవేళలా, ఉల్లముతో నా ఎల్లవేళలా, తలచిన వారిని దయ చూడునురా, తలచిన వారిని దయ చూడునురా. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. ఎందుకు రాడే కేశవుడు. తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు, రయమున వచ్చును కేశవుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు చాలా బాగా పాడారు. మీ అందరికి మీరే చెప్పకూడదు, చాలా బాగా. అంటే నేను ఇంకా అలా పాడుతూ ఉండిపోతే విషయాలు చెప్పలేను కాబట్టి మీరు చాలా బాగా అసలు పాడు చేయకుండా పాడారు. ఒకసారి ఒక 5 ఏళ్ల క్రితం నేను ఒక కీర్తన చేస్తున్నాను టెంపుల్లో, తిరుపతి ఇస్కాన్లో. పాపం ముసలాయన అది సింక్ అవ్వదు కదా, అందరికీ ఒకలాగే ఉండదు కదా. నేను ట్యూన్ పాడుతున్నాను. రాధే రాధే గోవింద గోవింద రాధే, రాధే రాధే గోవింద గోవింద రాధే, రాధే రాధే గోవింద.
వెనకాల మృదంగం తాళాలు అలా పాడుతూ ఉంటే వెనకాల వాళ్ళు కూడా నెమ్మదిగా అలా దీర్ఘంగా పాడుతున్నారు. ఈ ముసలానికి రాక రాజ రాజ గోవింద రాజ గోవింద నాకు పెచ్చెక్కిపోయి వెనక్కి తిరిగి అని పేరు జేకే. జేకే అది ఓకే. సో ఒక్కొక్కసారి మన భక్తి మర్చిపోయేలా చేస్తుంది. కానీ మీరు నామాన్ని మర్చిపోకండి, భగవంతుడి యొక్క రూపాన్ని మర్చిపోకండి. కృష్ణుడు ఎంత బాగుంటాడు. పాండరక మహత్యం సినిమా చూసాం కదా మనం, ఎంత బాగుంటుంది కృష్ణుడి యొక్క వర్ణన. కస్తూరి తిలకం లలాటపతలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం కట్వాంగే హరిచందనం చ తిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని విజయతే గోపాల చూడమని. గోపాలకృష్ణ భగవానికి ఓనగట్ల బాలభక్త బృందకి గోవిందా. మా బంగారు తల్లి కూడా అర్థమైపోయింది ఆ విషయం. బాలభక్త బృందం అంటే మా అన్నయ్య కదా నాన్న. మరి మనం కృష్ణుడి దగ్గర ఉన్నాం, మా బాలగాడు కూడా ఉన్నాడు, అందుకని బాలకృష్ణుడు లేదా చెప్పుకుని మనం ఏకాదశి పేరు చెప్పుకుని వెళ్ళిపోదాం. వాస్తవానికి నాకు చాలా నీరసంగా ఉంది ఈ ప్రయాణం వలన, ఉపవాసాల వలన. కానీ నా నమ్మకం ఏమిటి చెప్పనా? నాకు బలం బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుందనే నమ్మకం. 2 గంటల నుంచి మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడిస్తున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడిస్తున్నారు? పోనీ ఇందులో ఏముంది? వేడి నీళ్ళు. నాకు అమలనిమాయి ప్రభు అని ఉన్నారు. ఆయన ఉంటే ప్రభు జ్యూస్ అని తెప్పించాను అంటారు. అసలు జ్యూసు అడుగుదాం ఆలోచన ఏమీ రాలే. ఎందుకంటే సమయం అయిపోతుంది, వెళ్ళాలి, చెప్పాలి. బలం ఎలా వస్తుందంటే మీరు అందరూ ఒక్కసారి చెప్పండి. రాముని వారము రాముని వారము మాకేమి విచారము రామా నీదే భారము దాశరథి నీదే మా భారము. ఉదాహరణకి మా బాలాజీ, ఎరా మీ నాన్నతో ఊరెళ్ళావా? వెళ్ళావా? మీ నాన్నతో మీ అమ్మతో ఇప్పుడు ఊరెళ్ళావా లేదా? ఏదన్నా ఊరెళ్ళావా? వెళ్ళినప్పుడు బ్యాగ్ నువ్వు సర్దుతావు, మీ అమ్మ సర్దుతా? ఎప్పుడు కదా ఎవరైనా పిల్లల బ్యాగులు సర్దుతారండి? కాదు కదా. ఎరా నీ పేరేంట్రా? ఏం పేరు? రేవంత. హేమంత్. ఇక్కడ హేమంత్, తెలంగాణలో రేవంత్. ఇదేమో ఆగస్టు మంత్. సరే, బ్యాగ్ ఎవరు సర్దుతారు? అమ్మ సర్దుతుంది. టికెట్లు ఎవరు కొంటారు? నాన్న కొంటారు. మనం ఒప్పుకుంటారు. అవునా కదా? అవునా? వాటర్ బాటిల్ కూడా ఇటు పోసుకోడు, కావాలంటే పోసుకుంటాడు వాడు వాటర్. అవునా? మళ్ళీ రైలు ఎక్కాక నేను దిగి పక్క నేను నేను అని కొట్టి చెప్పుకుంటున్నాను. అది చిన్నప్పుడు అంతే, మరి అమ్మమ్మ గారు వెళ్ళినప్పుడు. కానీ ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే అమ్మ మీద నాన్న మీద ఆధారపడ్డాడో అలా మనం భగవంతుడి మీద ఆధారపడాలి. దాన్ని భక్తి అంటారు. అలా నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాను, సాష్టాంగం చేశాను. స్వామి, నా దగ్గర బలం లేదు, నువ్వు పలికిస్తే నేను పలుకుతాను. పలికడు వాడు ఏం చెప్పాడు? పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామమధ్యుండకనే, పలికిన పవహరమగుడట వేరుండులాగ పలుకగనేరా. ఎవరు పలికిస్తున్నారండి? మనదేనా? మన ఇష్టమేనా? ఏది కాదు. మనం చెయ్యి ఇలా అన్నాం, ఇలా అన్నాం, తల ఇలా అన్నాం, ఇలా అన్నాం, మాట్లాడేసాం, ఇదంతా మనదే. ఎప్పుడో కాలం వస్తుంది, మనకి పోయే కాలం వస్తుంది, ఇవన్నీ ఆగిపోతాయి. తెలుసా? ఇవన్నీ ఆగిపోతాయి. మనం అప్పుడు అంటాం మొసలోడే కానీ, మొసలోడే కానీ. అవునా? తెలుసు కదా. అందుకని కాలం
మీకు ఇవాళ ఉపన్యాసం అంతా కాలం మీదే చెప్పాను. అందుకని కాలాన్ని సర్పంతో పోల్చారు. మీరు భ్రమకు లోనవ్వకండి. ఎవడైనా కుర్చీ పట్టుకెళ్ళే ఎద ఉన్నాడు ఇక్కడ. మరి కుర్చీ పట్టుకెళ్ళాం అనే జ్ఞానం ఉందగా, ఈ కుర్చీ మంద కాదనే జ్ఞానం ఉందగా, మరి ఇది మంద ఎలా అవుతుంది చెప్పండి. నేను ఎదవా అన్నది ఎవరిని? ఎవడు కుర్చీ పట్టుకెళ్తాను అనుకుంటాడో, పట్టుకెళ్దాం అనుకుంటాడో వాడు బుద్ధి లేనివాడు. వాడిని కదా ఎదవా అన్నది. మీరు కాదు కదా, మీరు కాదు కదా, మీకు జ్ఞానం ఉంది కాబట్టి ఇంత 2 గంటల నుంచి చక్కగా వింటున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను? ఇది మనం కాదు అనే జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడు మనం ఎవరితోనూ వైరం ఉండదు, వైరు ఉండదు. ఏమిటి? వైరం ఉండదు, వైరు ఉండదు. ఈ వైరం లేకుండా ఉండాలంటే మనకేం ఉండాలి? జ్ఞానం ఉండాలి. లగేజీ పట్టుకుని ఎండలో రైలు ఎక్కా, కాచిగూడ ఎక్కగానే మన సీట్లోకి వెళ్ళిపోతామండి. గస వస్తుంది, ఏదో సీట్లో పడేసి అలా కూర్చున్నా. కూర్చుంటే వాడు ఆ ఎర్ర సీటు ఆ సీటు నాది అలా ఏ ఊళ్ళో దిగుతా ఉన్నా, ఏదో ఊరు చెప్పాడు. అవునా? దిగేటప్పుడు దీన్ని పెరుక్కుని వెళ్ళిపోయా, దీన్ని పీక్కుని వెళ్ళిపోయా. ఈడిదంటే ఈడిది. టికెట్ కొనుక్కున్నావా? మాకు నెంబర్ ఇస్తారుగా. ఎండలో వచ్చాడు, చెమట పెట్టి లగేజ్ చేసుకొచ్చాడు, రిలాక్స్ అవ్వడానికి అంటే ఇంగితం లేకపోవడం. అలాగా నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. అవి ప్రపంచంలో ఏది నీది కాదు. ఇది మనకి జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అది తెలియడానికి అన్నం తినే ముందు మంత్రం చెప్పుకోవాలి, నిద్ర లేవగానే మంత్రం చెప్పుకోవాలి, స్నానం చేసే ముందు మంత్రం చెప్పుకోవాలి, పడుకునే ముందు మంత్రం చెప్పుకోవాలి. ఇలా మన్ 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 అంటే మనస్సు, త్ర అంటే దుఃఖాన్ని తొలగించేది. మంత్రం అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా మనకి దుఃఖం లేదు, ఇబ్బంది లేదు. పొద్దున్న లేవగానే ఏం చేయాలి? చేతులు ఇలా అనుకుని, మాకు రావండి అన్ని పెద్ద మంత్రాలు. మీరంటే పంతులు గారు కాటకోటేశ్వరం నుంచి వచ్చారు, ఆయనేమో కురుకురే అనుకుంటూ ఆ ఊరి నుంచి వచ్చాడు. శివాళ్ళు ఆయన చెప్తారు, మాకు రావు, మేము పల్లెటూరు వాళ్ళం, ఓనగట్ల వాళ్ళం అన్ని శ్లోకాలు ఏదో చెప్తాడు. మన కొత్త ఏంటి? మనం ఈజీ మెథడ్, అర్థమైందా? మనం క్రేజీ, మనకు కావాల్సింది ఈజీ, మనం అసలే లేజీ. అందుకని నిజాలు చెప్పేశాను కదా, అందుకని నవ్వుతుంది ఆవిడ. నాన్న ఎలా చేతులు పెట్టిందానా బంగారాలో? ఇలా చేతులు చివర చూస్తూ చెప్పండి, హరి 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 హరి. ఇప్పుడు అన్నా పర్లేదు, హరి. ఇప్పుడు ఎరిగింది సందేశం. ఎరిగిందా? కానీ ఎరిగిందా? ఎప్పుడోకప్పుడు ఇలా హరి అంటాడు అంటామా? అది పొద్దునే అనండి. పొద్దున్న లేచినప్పుడు హరి హరి అంటూ లేవండి. అందుకని అదో అని లేవకండి, ఏదో గుడ్డి అదవలాగా ఇలాగా పడుకున్న బెడ్ మీద చదువు. హలో, ఎందుకు రాదు? ఎవరి పేరు అదో తెలుసా మీకు? అది కనిపెట్టాడు గ్రాహం బెల్, అతను లవర్ పేరు. ఎవడో లవర్ నీకు ఎందుకు? నీకు లవర్ లేడు, పవర్ఫుల్ హరి నీ లవర్ ఫర్ ఎవర్. ఆయన కదా జీవులందరికీ ఇందా పాడుకున్నాక లోపల ఉండే పవర్ఫుల్ ఫర్ ఎవర్ లవర్ ఆయన. అందుకని పొద్దున్న లేపితే ఏమనాలి? 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 అంతటితో సరి, లేకపోతే ఇప్పుడు ఈ చెత్తడు ఊరి. అందుకే మనం అనాలి, ఏమనాలి? ఏమనాలి? బంగారు తల్లి అండి కదా. ఈ మాట చెప్పింది కూడా బంగారు తల్లి. ఎవరావిడ? గోదాదేవి. గోదాదేవి చెప్పింది. హరి అన్న పేరు అరవం, పెద్ద పేరు, అందుకని అనండి. తర్వాత స్నానం చేయాలి. ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళని అడుగుతాను, పిల్లలు వీళ్ళకి తెలియదు కాబట్టి, మీ నాన్నగారు ఎప్పుడైనా గోడ తడపమన్నారా? మేము చేసాం. బకెట్ బావిలో నీళ్లు తోడి బకెట్లో పోసుకుని ఓ డొక్కు కట్టుకుని గోడ కొట్టేవాళ్ళం. అలా ఎవరన్నా చేశారా? గోడ తడపడం అది గోడ తడపడం అంటే మీరు అనుకునేది కాదు. దోడలో చేసి వస్తాను అని చెప్పగాను బాబు, ఇది అన్నపెడతాను. మీరు అనుకునే గోడ తడపడాలి కాదు నేను చెప్పింది. మామూలు కొత్త గోడ కొట్టాం, డొక్కుతో తీసి పోసేవారా? పోసారు కదా. ఇప్పుడు అంటే పైపు అనుకోండి, ఇప్పుడు అప్డేట్ కాబట్టి కానీ పని మనుషులు పెట్టేస్తాం, అది చెయ్యమనుకోండి. కానీ పూర్వం అలా కాదు కదా. మరి బావిలో మేమే తోడి, మేమే మా పెద్దన్నయ్య తోడితే
ఆ బకెట్లో పోసి డొక్కుతో కొట్టేవారు. అలా డొక్కుతో గోడకి నీళ్లు కొట్టేటప్పుడు ఎవరన్నా మంత్రాలు చెప్తాడా? ఎవరు చెప్పడు. మనం స్నానం చేసేటప్పుడు అలా గోడకు కొట్టినట్టు కాకుండా, అర్థమైందా? ఆ డొక్కో మగ్గో పట్టుకుని చెప్పండి, హే గంగే, హే గంగే, హే గంగే. ఇది కూడా చెప్పవచ్చు, నువ్వు దొంగే. అర్థమైందా? మీరు మామూలుగా అయితే ఏం చెప్పాలి? మనం గంగే చేమనే చేమ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణే జలే సన్నజంగురు. ఇన్ని రావు కదా మనకి, ఇవన్నీ కష్టం. అందుకని మనంతా షార్ట్స్ చూసే బ్యాచ్, షార్ట్స్ బ్యాచ్. మన షార్ట్స్ బ్యాచ్ కాబట్టి షార్ట్ కట్లోనే ఉండాలి. అందుకని గంగా 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 అంటూ స్నానం చేయండి. భోజనం తినే ముందు ఓ దొన్నపోతులాగా, ఓ కుక్కలాగా, ఓ పిల్లిలాగా తినేయడమే. ఓ మంత్రం పాడు ఏం లే. అక్కడ సెల్లు, ఇక్కడ సొల్లు, ఇది లోపలికి వెళ్ళు. ఆ తర్వాత వచ్చిన బిల్లు, ఇదిగా థ్రిల్లు. అందులో బొద్దింక ఉండొచ్చు, జర్రి ఉండొచ్చు, కర్రీలో జర్రి. ఆ తర్వాత వీడు అనుకుంటాడు వాంపర్రి, అంతే కదా, అవునా కదా? సో కాబట్టి మనం మంత్రం చెప్పుకుని తినాలి. ఒక ఆయన భోజనం చేస్తుంటే వాళ్ళ ఆవిడ ఏమండి అని, మధ్య మాట్లాడదని చెప్పానా అన్నాడు. భోజనం అయిపోయి తుడుచుకుంటూ, ఇందాకేమిటే మధ్యలో ఏదో చెప్తున్నా చెప్పు అన్నాడు. ఏం లేదండి, సాంబార్లో బొద్దింకి వచ్చింది చెప్పు. అయిపోయా, నాన్ వెజ్ మహా తినేసాడు ఎలా. అందుకని ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, అర్థమైందా? ఎందుకు అని అలా అభిజాత్యము పొగరు చూపించకూడదు. సో కాబట్టి భోజనానికి ముందు మంత్రం చెప్పుకోండి. అది మళ్ళీ మంత్రం చెప్పుకోమన్నాను, ఓ దేవుడా నాకు ప్లేట్ ఇచ్చి, అలాంటివి చెప్పగలను. అర్థమైందా? ఏది చెప్పారని మంత్రం చెప్పండి. నమస్కారం పెట్టండి, నమస్కారం పెట్టి చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. ఇలా శ్లోకాలు రాలేదనుకోండి, పర్లేదని కూర్చోండి. అన్న ఎంతసేపు నిలబడతారు? ఎక్కడో చోట కూర్చోండి ప్లీజ్. పిల్లలు కాబట్టి కింద సీట్లో పిల్లలుంటే కూర్చోబెట్టి కూర్చోండి. ఎంతసేపు అలా? సో 5 నిమిషాలు అవ్వటేద్దాం. సో ఇలా శ్లోకాలు ఇవి చెప్పలేకపోయినా దీని అర్థం ఏమిటో తెలుసుకోండి. అమ్మ అన్నపూర్ణ, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, దీంతోపాటు అన్నంతో పాటు నాకు అన్నం కూర ప్రసాదించు, సబ్జీ, లేకపోతేనేమో స్విగ్గీలో జొమాటోలో టమాటా బాతు అలా అడగట్లేదు మనం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, శంకరుడికి ప్రియమైనటువంటి దానా అమ్మ నాకు అన్నంతో పాటు ఏం ప్రసాదించాలి? జ్ఞానము వైరాగ్యము. జ్ఞానం ఉంటే రాత్రి మినపరొట్టేసారు, మంచి వాసన కదా, వేడి వేడిది, టెంప్టింగ్ ఎలా ఉంటుందంటారు? మళ్ళీ చట్నీ, దాని తోడు మళ్ళీ ఇడ్లీ, దాని తోడు మళ్ళీ చపాతీ, వాళ్ళు తింటున్నారు. నేను నిన్న మధ్యాహ్నం 1 గంట తిన్నా, ఇప్పటిదాకా లేదు. మరి తింటున్నప్పుడు మరి ఇంత ప్రయాణం చేసి బోల్డ్ మాట్లాడి ద్వారకా తిరుమలలో లెక్చర్ ఇచ్చి వస్తే ఇంత ప్రయాణం చేస్తే ఆకలిస్తుంది కదా. కానీ నేను మనసుతో చెప్తాను, ఏమని? నీకు రోజుకు ఒక్కసారే, దాన్ని ఏమంటారు కన్నడలో చెప్తాను, చెప్పండి. ಒಂದೆತ್ತು ತಿಂದರೆ ಯೋಗಿ, ಎರಡೆತ್ತು ತಿಂದರೆ ಭೋಗಿ. 3 పర్లేదు నేను చెప్తాను. ಒಂದೆತ್ತು తిందరే యోగి, ಎರಡೆತ್ತು తిందరే యోగి భోగి, 3 తిందరే రోగి, 4 తిందరే ఎత్తుకోండి యోగి. అంటే దాని అర్థం ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి యోగి. ఎత్తుకోవడం అంటే ఏంటి? 4 పక్కల ఎవరికెవరు ఈ లోకంలో, ఆ 4 సినిమా అర్థమైందా? కాబట్టి మనస్సుతో మనం మాట్లాడాలి. స్వామి వివేకానంద చెప్పారు, రోజు రోజు మీరు అర్థంలో ఒక వ్యక్తి కనపడతాడు, మాట్లాడండి అని చెప్పారు. ఎవరర్థం? అర్థంలో ఎవరు కనపడతారో మనమే. ఇన్స్టాగ్రామ్ చూడడం కాదు, ఇన్సైడ్ చూడండి, మీ లోపల చూడండి, మీతో మీరు మాట్లాడండి. కాలం మృత్యు రూపంలో వస్తుంది, తన్నుకుపోతుంది. ఎవడు వస్తాడు, వచ్చినప్పుడు ఏం వెండో, ఎవడింటికో ఎవడు వచ్చాడు, ఎందుకు వచ్చారు అన్నాడు, ఇవాళ టైం అయిపోయింది అన్నాడు. సార్ మీరు అప్డేట్ అవ్వాలి, ఒక పోస్టో ఓ మెసేజో పెట్టాలి కదా అన్నాడు. లేదురా 3 మెసేజ్లు పెట్టాను అన్నాడు. ఎవడు
ఎక్కడ సార్ 1 minute? వాట్సాప్పా అన్నాడు. ఫేస్బుక్ కాదు, యూట్యూబ్ మరి ఎక్కడ పెట్టారు అన్నాడు. ఎక్కడేమిట్రా, మామూలుగా నీ హెయిర్ కలర్ ఏముండేది బ్లాక్, మరి 50 వచ్చాక 40 దాటికి ఏ కలర్కి వచ్చింది? తెలుపు. తెలుపు అంటే అర్థం ఏంటి? త్వరలో మలుపు, నా దగ్గర నుంచి పిలుపు. కానీ నీకు అస్సలు తగ్గదు ఆ బలుపు. నువ్వేం చేస్తావు? రంగు మారగానే గాడ్ నమ్మడం మానేసి గాడ్రేజ్ నమ్ముతుంది. గాడ్రేజ్ హెయిర్ డై బిఫోర్ ఐ డై. అర్థమైందా? రంగేసి చెప్తుంటాడు. రంగేసి ఎంత అంటే 45 అని చెప్తాడు, 75. నాగార్జున చెప్పచ్చు పాపం, అరే బాగున్నాడు కాదు, నువ్వు చెప్పకూడదు కదా, మాకు తెలితే నువ్వు రంగేసావు. సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ నువ్వు వేస్ట్ చేసావు. తెలుపు వచ్చిందంటే అర్థం ఏంటి? త్వరలో తెల్లగొట్టేస్తారు, రెడీగా ఉన్నవాడు. నువ్వు నల్ల రంగు వేసేసుకుని బాగున్నావా తాతయ్య అంటే, యూ డోంట్ కాల్ మీ అంకుల్ అంటాడు వీడు. కొందరు ఆంటీ అంటే యాంటీ అయిపోతారు. మనం ఇది 65కి ఆంటీ అనకూడదు, అమ్మమ్మ అయినా సరే ఊరుకోరు. సరే, రెండో మెసేజ్ ఏంటి? రెండో మెసేజ్ పళ్ళు రాలిపోయి. కానీ మనోడు మెంటల్, వెంటూ భారతాడు ఎంటల్. అక్కడ పళ్ళు కట్టించుకుని ఈ అంటాడు. ఇక్కడికి వచ్చి సగిలిస్తాడు, ఇక్కడికి వచ్చి గిలుస్తాడు. నేను స్ట్రాంగ్ అని ఫీల్ అవుతాడు. మూడో మెసేజ్ ఏంటి? ఈ చర్మం ఇది లూజు, వీడు ఆల్రెడీ లూజు, వీడి కొవ్వు ఎక్కువై డబ్బు ఎక్కువై ఎక్కడికో వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని వనగట్లు వచ్చి పాట పాడతాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకుబెట్టి తీసుకుపోతారు. అది ఇంత ఫస్ట్లో చెప్పిన బొంగులు అంటే వెదురు. అందువల్ల మరణం వచ్చేటప్పుడు మాధవుడిని తెలుసుకోవాలి, ఆయన కలుసుకోవాలి. కృష్ణుడు చాలా దొంగతనాలు చేశాడని మనం విన్నాం. ఆయన పేరు మఖంచోర్. అలా చాలా ఇళ్ళలో పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈయన్ని పట్టుకోవాలని చెప్పి గోపికలంతా వాళ్ళ అమ్మతో కంప్లైంట్ చేశారు. ఎవరు వాళ్ళమ్మ? యశోద. చూడమ్మా మీ అబ్బాయి అని చెప్పి, మా వల్ల కాదమ్మ యశోదమ్మ, మా వల్ల కాదమ్మ. ఏమిటమ్మా ఈ అల్లరి? తిన్నది కాకుండా మా మూతులకు రాస్తాడు, మా అత్తగారు ఏమి మేము తిన్నాం అనుకుంటారు, ఈ అల్లరి మీ వాడి పెళ్ళి అని చెప్తే ఆవిడ అసలు కృష్ణుడికి సపోర్ట్ వస్తుంది కానీ వాళ్ళకి వస్తుందా? పొండి మా ఇంట్లో ఏమన్నా తప్పు ఉన్నాయా అని ఆవిడ మళ్ళీ కసురుతుంది. ఇలా కాదు, సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరాలు అంటే అప్పుడు లేవు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఈయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పి ఈయన రెగ్యులర్గా వచ్చే ఇల్లు ఉంటాయి కదా, పూర్వం పెంకుటిల్లు చూరు ఉండేది తెలుసుగా. ఆ చూర్లకి చుట్టూ గంటలు కట్టారు. ఈయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మరి దిచ్చలు అవి ఉండవు కదా, ఎవరు వాళ్ళ అన్నయ్యో ఫ్రెండ్సో వాళ్ళు వీపు మీద వంగితే ఈయన ఎక్కి చూసాడు. గంటలు కనపడ్డాయి. ఈయన ఎవరు? పరమాత్మ కదా. నేను లోపలికి వెళ్తున్నాను, చాలా ముఖ్యమైన పని, మీరు సౌండ్ చేయకూడదు అన్నాడు. ఎవరితో? బాగా వినాలి అందరూ. ఒకసారి చెప్పండి, బృందావన విహారీ లాల్కి. ఇది అయిపోయిన వెంటనే మనం వెళ్ళిపోవడమే. మేము కూడా ఊరు వెళ్ళాం. ఈ గంటలో అలాగే ఎస్బాస్ అన్నాయి, ఒక్కొక్కరు దూకేశారు. ఈయన ఆ గిన్నెల్లో అవన్నీ పిండి వంటలు ఉంటాయి కదా, అన్నీ తీసి ఫ్రెండ్స్ అందరికీ పెట్టాడు. అందరికీ పెట్టే కృష్ణుడు తినేవాడు. అదే నాయకుడి లక్షణం. ముందు ఆడు తినేయడం కాదు, అలా అందరికీ పెట్టి ఈయన తిందాం అని ఇదిగో రే ఇలా ఇలా చేతితో పట్టుకుని నోటి దగ్గర పెట్టుకోబోయాడు. ఆయన అలా పెట్టుకున్నాడు. గణగణమని మోగిస్తుంది. గణగణమని ఎప్పుడు మోగిస్తుందో అందరూ వచ్చేసారు. దొరికినట్టు బాధేస్తున్నారు. అందరూ పారిపోయారు. కృష్ణుడు, బలరాముడు, ఫ్రెండ్స్ అంతా పారిపోయారు. వాళ్ళంతా ఒక కిటికీలోంచి దూకేశారు. ఒక్క ఆయన మాత్రం కిటికీలో సగం అటు ఉన్నాడు, సగం ఇటు ఉన్నాడు. అర్థమైందా? బారీకాయ పెద్ద పర్సన్ అండి. వాడి ఈ వెనకాల ఉండే సగాన్ని చీపురుతో వేసేస్తున్నారు. ఆయన పేరు మధుమంగళ, ఈ పేమో సర్వమంగళ. ఆయన పేరు మధుమంగళ, వీడు సర్వమంగళ అని బాధేస్తున్నారు. కృష్ణ రక్షించు, వీళ్ళు వేసేస్తున్నారు, కొట్టేస్తున్నారు అంటే కృష్ణుడు మళ్ళీ చెట్టు దూకి అని గద్దించాడు. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన మళ్ళీ వాళ్ళని గద్దించాడు. కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ఇష్టం. మామూలు దొంగతనం కాదుగా. కృష్ణుడు వాళ్ళ నాన్నకి ఎన్ని ఆవులు ఉన్నాయో భాగవతం చెప్తుంది. ఆ ఆవులకి 36 లక్షల కాళ్ళు.
అంటే ఎన్ని ఆవులు? ఎవరండి చెప్పింది? ఎవరండి 9 చెప్పినా? ఒకసారి పేరు చెప్పండి. ఆయన పేరు సూరిబాబు. గట్టిగా 9 లక్షల ఆవులు ఉన్నాయి. వాళ్ళ కరువు ఏముందండి? అవునా? కాబట్టి కృష్ణుడు వాళ్ళందరినీ ఆనందపరచడానికి చేసేవాడు. ఆయన మకంచోరే కాదు, మంచోరు కూడా. సో కృష్ణుడు అలా వాళ్ళందరినీ గద్దించి, మీరు వాడిని కొట్టారు, పండితుల అబ్బాయిని, మీకు నరకం వస్తుంది, అది ఇది అని వాళ్ళు భయపెడితే వాళ్ళు భయపడిపోయి మరి ఇప్పుడు ఏం చేయాలన్నారు. మా ఫ్రెండ్స్కి మాకు ఏమేమి వెరైటీస్ ఇష్టం అవన్నీ వండి పెడుతున్నాను. ఏంటి అల్లడి తిన్నది కాక వాళ్ళు కూడా ఆనందంగా వీడికి ఏమి ఇష్టం వాడికి ఏమి ఇష్టం అని అన్నీ వండి పెట్టారు. ఈ దెబ్బలు తిన్నాడు ఈ మధుమంగళ. ఇతనికి లడ్డూలు అంటే ఇష్టం. మీరు క్వశ్చన్ అడుగుతుంది అయిపోయాక బాగా వినండి. ఇతను లడ్డూలు తింటాడు, వీపి ఇలా అనుకుంటూ ఈ చేతులు లడ్డూలు పట్టుకుని తినుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందరూ వెళ్ళిపోయారు, అందరూ పడుకున్నారు, అందరూ నిద్రపోయారు. ఒక్కానికి నిద్ర పట్ల ఎవరతను? ఎలా నువ్వు చెప్తావు నాన్న? గ్రీన్ షర్ట్ ఎవరికి నిద్ర పట్ల? ఎవరు ఒక్క ఆయన నిద్రపోలేదు? ఎవరు చెప్పరా? రాయన్నా వెళ్ళిరా, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ఇందులో ఒకడే కాదు. ఎవరండి చెప్పింది? కృష్ణుడు గారు. నుంచో ఏం పేరు నాన్న? శ్యామ్. జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామ శ్యామ్, జయ కేశవ కలిమల హారి రాధే శ్యామ శ్యామ శ్యామ్. శ్యామ్ అంటే కృష్ణుడు కదా. మరి ఎలా కృష్ణుడికి ఎందుకు నిద్రపట్టలేదు చెప్పు? అబ్బా లవ్ యూ నాన్న. గిదా బిగ్ హ్యాండ్ చూసా. సూపర్ సూపర్. ఈయన వచ్చాడు, మళ్ళీ వచ్చి ఆ గంటలను అడిగాడు. నేను చెబితే 5 తలకాయల శివుడు నా మాట వింటాడు, 4 తలకాయల బ్రహ్మదేవుడు నా మాట వింటాడు, 6 తలకాయల సుబ్రహ్మణ్య స్వామి నా మాట వింటాడు. మీరు ఎస్ బాస్ అని ప్రోగ్రామ్ అంతా చూసి చేసేసారు. వాట్స్ రాంగ్ విత్ యూ అన్నాడు. అంటే గంటలు అన్నాయి, స్వామి మేమేం చేస్తాము, శాస్త్రాల్లో చెప్పారు కదా దేవుడిని నైవేద్యం పెట్టినప్పుడు గంటలు పోతారు. కృష్ణుడు ఏం చేస్తారు? గౌరవించాడు బాబు. మరి ఆయన కూడా శాస్త్రాన్ని గౌరవిస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఆ దేవాదేవుడు, ఆ బాలగోపాలు, ఆ కృష్ణుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎప్పుడు ఇలా స్మరిస్తూ ఆనందంగా జీవిద్దాం. ఎప్పుడు నామాన్ని చేద్దాం. అందరు చేయొద్దండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. ఇప్పుడు నేను చక్కగా నమస్కారం ముద్ర పెట్టేసి ఈ మంత్రం చెప్పేద్దాం. అయితే ఏకాదశి కదా ఇవాళ. ఏకాదశి పేర్లు చెప్తే మీరెవరు ఉపవాసం చేయకపోయినప్పటికీ కూడా మీకు ఆ ఫలితం వస్తుంది. అలాగే నేను పిల్లలకి మాత్రమే ఈ పుస్తకాలు ఇస్తాను. ఓకే, పెద్దవాళ్ళకి మాల ఇస్తాను. అలాగే ఎవరికైనా మన ధర్మాన్ని కించిపరిచే వాళ్ళని ప్రశ్నించే దమ్మున్న వాళ్ళకి ఈ బుక్కులు ఇస్తాం. కొన్ని ఉన్నాయి, ఉన్న కాడికి అందరికీ ఇద్దాం. ఇందులో ఏకాదశి పేపర్లు అవి ఉన్నాయి.